గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుల చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచిన సందర్భంగా విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్నపిల్లలకు హాస్టల్లో డైట్ ఛార్జీలు పెంచలేరని, సీఎం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలోపు డైట్ ఛార్జీలు 40% పెంచడం జరిగింది. విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచడం జరిగిందని తెలిపారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీ ఆలోచన మేరకే డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులు వార్డెన్ చిరంజీవి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగిందని, గత నెల నవంబర్ 1వ తేదీ నుండి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. షబ్బీర్ అలీ గారు డైట్ ఛార్జెస్లు పెంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫుడ్ కూడా మంచిగా పెడుతున్నారు. పోయినసారి కన్నా ఈసారి చాలా మంచిగా చదువు చెప్తున్నారు. డైట్ ఛార్జెస్తో పాటు కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు షబ్బీర్ అలీ గారికి, రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిన్నపిల్లల హాస్టల్లో, స్కూల్లో డైట్ ఛార్జీలు పెంచలేరు. ఇప్పుడు మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు రాగానే వచ్చి సంవత్సరం లోపే 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఒక పిల్లలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 2 సార్లు ఎగ్స్ ఇస్తే ఈ వారానికి పిల్లలకు 5 సార్లు ఎగ్స్, చికెను, మటను మెనూలో పొందపరచడం జరిగింది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు పిల్లలు చాలా హర్షాధిగతాలు తెలియజేస్తున్నారు. దాంతోపాటు కాస్మెటిక్ ఛార్జీలు, పిల్లలు కాచే సబ్బులు కానీ, కటింగ్ ఛార్జెస్ కానీ, బ్రష్లు కానీ 200% పెంచడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి మా ప్రియతమ నేత షబ్బీర్ అలీ గారి ఆలోచన మేరకే అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే మా షబ్బీర్ అలీ గారికి శాశ్వతమైన పనులు అవగాహన ఉన్నది. అందుకే మన ప్రధానంగా షబ్బీర్ అలీ గారి ఆలోచనల మేరకే అని రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పారు. ఎందుకంటే శాశ్వతమైన పనులు, దీర్ఘకాలికమైన సుదీర్ఘమైన పనులు చేసుట్లో మా షబ్బీర్ అలీ గారు దిట్టా అని మరొక్కసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచే మా షబ్బీర్ అలీ గారి ఆలోచనల మేరకి 40% డైట్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే కామారెడ్డికి తాగునీరు అందించే సుదీర్ఘమైన ఆలోచన కూడా షబ్బీర్ అలీ గారికి ఉన్నది. మీరు అందరూ చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా పిల్లలకు ప్రతి ఒక్క మెనూ మీరు ఇచ్చినట్టు ఈ మెనూ చూడండి. లాస్ట్ ఇయర్ 950 రూపాయలు ఉంటే ఈసారి 1350. అంటే ఇది 5వ క్లాస్ తరగతి వరకు, అలాగే 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 రూపాయలు ఉంటే 1540 రూపాయలు, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకు 1500 రూపీస్ ఉంటే 2100 రూపీస్ వరకు ఈ ఛార్జెస్ పెంచడం జరిగింది. అలాగే సబ్బులకు, కటింగ్ ఛార్జెస్కు, వాళ్ళ బ్రష్లకు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా 200% పెంచడం జరిగింది. 55 రూపీస్ ఉంటే 175 రూపీస్ అందరూ గుర్తిస్తున్నారు. రానున్న కాలంలో మా ప్రియతమ నేత షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర ప్రియతమ నేత సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అభివృద్ధి ముందు సాగుతుందని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ఫుడ్ బాగా పెడుతున్నారు.
వచ్చినప్పటి నుంచి మాకు ఫుడ్ పోయినసారి వారానికి 2 సార్లు గుడ్లు ఉండే, ఇప్పుడు వారానికి 5 సార్లు గుడ్లు అయినాయి, వారానికి 2 సార్లు చికెన్ అయినాయి. పోయినసారి వారానికి 1 సారి చికెన్ ఉండే. ఇప్పుడు మాకు బజ్జీ అవన్నీ ఇడ్లీ అవన్నీ ఇప్పుడు నుంచి పోయినసారి అప్పుడు ఏం లేవు. ఇప్పుడే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకు చాలా బాగా ఫుడ్ ఉంది. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కామారెడ్డి నుంచి ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి మా హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జెస్ మరియు కాస్మెటిక్ ఛార్జెస్ అనేవి పెంచడం జరిగింది. ఈ పెంచిన వాటిని ఈ నవంబర్ 1వ తేదీ నుండి అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా డైట్ ఛార్జెస్ని గతం కంటే కూడా 40% పెంచడం అనేది జరిగింది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ని ఉన్నదానికంటే 3 ఇంతలు చేయడం జరిగింది. గతంలో 3వ తరగతి నుండి 7వ తరగతి విద్యార్థులకు 950 రూపాయలు ఉంటే ప్రస్తుతం దాన్ని 1330 రూపాయలుగా, అదే 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 1100 రూపాయలు ఉంటే దాన్ని 1540 రూపాయలుగా, అదే కళాశాల విద్యార్థులకైతే గతంలో 1500 రూపాయలు ఉండేది, దానిని 2100 పెంచడం అనేది జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్, వారికి కటింగ్ కానీ, వారికి సబ్బులు కానీ, నూనెలు కానీ, పేస్ట్ కానీ కొనుక్కోవడానికి గతంలో ఆడపిల్లలకు 75 రూపాయలు, మగ పిల్లలకు 62 రూపాయలు మాత్రమే ఉండేది. దానిని ఇప్పుడు ఆడపిల్లలకు 275 రూపాయలు, మగ పిల్లలకు చిన్నపిల్లలకేమో 150 రూపాయలు, పెద్ద పిల్లలకు 200 రూపాయలు పెంచడం అనేది జరిగింది. దీనివల్ల అటు పిల్లల మెనూలో వాళ్ళు ఆహారంలో అనేక మార్పులు చేయడం అనేది జరిగింది. వారికి వారం రోజులు గుడ్లు మరియు అరటిపళ్ళు, వారంకి ఒకసారి చికెన్ మరియు మటన్ కూడా ఈ మెనూలో చేర్చడం అనేది జరిగింది. దీనివల్ల విద్యార్థులు చాలా సంతోషం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది.